హలో ఎవ్రీవన్, మనకి ఒరిస్సాలో ఈ సీజన్లో ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా పెట్టే ఐటెం అవుతుంది కొట్ట. అదేనండి మామిడికాయతో పుల్లగూర. అది ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో చూపిస్తాను పదండి. దీనికోసమని నేను 4 మామిడికాయలను తీసుకున్నాను. దాన్ని ఇలా తొక్క తీసి చిన్న చిన్న ఊరగాయ ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నానండి. 4 స్వీట్ పొటాటోస్, అదేనండి కందమూలం, ఇవి కూడా ఒక 4 తీసుకున్నానండి. ఖర్జూరం 1 కప్పు తీసుకున్నాను. బెల్లం 1 కప్పు తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి, 1 అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 తేజపత్రి, కొద్దిగా కరివేపాకు, సోపు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, కారం, ఉప్పు, పసుపు. నేను దీని ప్రిపరేషన్ కోసం అనేసి ఆవాల నూనె అయితే తీసుకుంటున్నానండి. ఒకవేళ ఆవాల నూనె తీసుకోకపోతే మీరు ఆవాలు కూడా కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ అవుద్దండి. అది వేసుకున్నానండి. దాంట్లో కరివేపాకు కొద్దిగా, తేజపత్రి 2, పచ్చిమిర్చీలు 4 కట్ చేసి వేసేసుకున్నానండి. అందులో అల్లం వెల్లుల్లి గుండగా దంచేసి అది కూడా వేసుకున్నానండి. ఇదంతా కొంచెం బాగా వేపుకున్నాను. అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా కొంచెం బాగా వేగేటట్లు కలుపుకున్నానండి. ఇదంతా కొంచెం బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకున్నాను. ఈ కందమూలాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ 2 కొంచెం బాగా వేగాలండి. వేగాక అందులో మనం బెల్లం అనేది 1 కప్పు బెల్లం అనేది వేసుకున్నానండి. ఈ బెల్లం ముక్కలన్నీ కలిసేటట్లు 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కలుపుకొని దీన్ని ఇదంతా ముక్కలకు పట్టేటట్లు ఒక 10 నిమిషాలు మూతనైతే పెట్టుకుంటున్నానండి. ఒక 10 నిమిషాల తర్వాత ఆ మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు చూసారా, చక్కగా ఉడుకుతుందండి. పాకంలాగా వచ్చేసింది, అంటే తీగ పాకంలాగా మొత్తం అంతా వచ్చేసింది. ఇప్పుడు అందులో ముక్కలు ఉడికేయలేదో మనం ఒకసారి చూసుకుందాం. కందమూలం చూసుకుందామండి. కందమూలం చూసాను, ఇది బాగా ఉడికిపోయింది, అంటే 50% ఉడికాక ఇందులో ఖర్జూరం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఖర్జూరంతో పాటు జీలకర్ర సోపుని నేను ఇలాగ పౌడర్ లాగా చేసుకున్నానండి. ఈ పొడి అయితే 1.5 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇదే టేస్ట్ అండి. దీంట్లో కారం కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 ఎందుకు అని అంటే ఒక 4 పచ్చిమిర్చి ముందు వేసుకున్నాం కదా, మరీ ఎక్కువ కారం బాగోదు. ఇప్పుడు కొద్దిసేపు మూతను పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, చక్కగా పాకం వచ్చేసింది. ముక్కలన్నీ బాగా ఉడికిపోయేవి. చూసారు కదండి. ఈ కొట్ట ప్రిపరేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు కార్తిక్ క్రియేషన్స్.